రే మాయ చందు, హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏం మారుతుంది ఇప్పుడు? క్యాలెండర్లు మారుతాయి, క్యారెక్టర్లు ఏం మారిపోవు కదా. బొక్కలే. Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the introduction scene of Court State versus Nobody movie, presented by, I think produced by or presented by Nani sir. And yeah, I'm super excited for this movie because this movie got a lot of hype when Nani sir said like, if you will not like this movie, don't watch Hit 3. And I have heard like that this was a good movie, so I think I should react on this. And you people made me react on this movie because you did a lot of comments that react to Court State versus Nobody, and in my DMs also you did a lot of messages, DMs and all. So yeah, here I am. Let's watch this movie. Let's see what is this. And this movie I think recently got released last month only. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Nani presents Court State versus a Nobody. Okay. Visakhapatnam 2013. Silence! Oh. Case number 16/2013, state represented by Bhimudipatnam Police Station versus Mettu Chandrasekhar alias Chandu. డిఫెన్స్ క్లోజింగ్ స్టేట్మెంట్. ఎక్యూజ్డ్ ఏజ్ దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి జడ్జిమెంట్ దయార్థ హృదయంతో ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ ఎవిడెన్సెస్, విట్నెసెస్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ఆన్ ద నెక్స్ట్ హియరింగ్ డేటెడ్ 29th July 2013 at 10 AM. ఈ కుర్రోడికి శిక్ష ఎంత పడొచ్చు అంటావురా? 14 ఏళ్ళు పడే వరకు దాము ఊరికి అలా లేడు కదా బాబాయ్. జడ్జి మంచోడే కదా. ఏంటన్నా ఇది? ఒకటి 10 అంటాడు, ఒకటి 14 అంటాడు. నాకేం అర్థం కావట్లేదన్న. ఏనా ఏం జరిగింది వాళ్ళ వాయిదాలో? వచ్చే సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారంట. ఏం తమ్ముడు, కేసేంటి? అదే అన్న, ఆ పోక్సో కేసు. ఇది ఆ తగరపోల్సం మీద. అదే దాని గురించి నేను కూడా విన్నానండి. కొంచెం కష్టమే. మా వాడు ఏ తప్పు చేయలేదు సార్. మొన్న విజయవాడలో ఇలాంటి టఫ్ కేసే ఒకటి. మోహన్ రావు గారు అని సీనియర్ లాయర్ బలి డీల్ చేశాడయ్యా. అలాంటి లాయర్ ఎవరన్నా మీ వైపు ఉంటే బాగుండేది. ఏమన్నా చేసి ఉండేవాడు. ఆ మోహన్ రావు గారు నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా సార్? ఇదేంటే బాబు, నేను ఏదో క్యాజువల్ గా అంటే 4 రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు మీరు ఇలా ఆయన కేసు తీసుకోమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఆయన 4 రోజులు వైజాగ్ లో ఏం చేస్తారన్న? అతని నెంబర్ ఏదంటే వాళ్ళు బాధలేదు, వాళ్ళే పడతారు. నంబర్ నా దగ్గర లేదు కానీ అతను అసిస్టెంట్ తేజ్ అని ఉంటాడు. మా వాడి దగ్గర నెంబర్ ఉంటుంది, అడిగి పంపిస్తాలే. ఇది ఒకసారి పట్టుకో. కేసు వాదిస్తే మనకి టేబుల్ ఇస్తారు, అప్పుడు మనం ప్రశాంతంగా తినొచ్చు. ఇక్కడ ప్రశాంతంగా భోజనం చేయాలన్నా కేసు కావాల్సిందే. కేసుల కోసం అంత కలలు కనేవాడివి కొటేషన్ చెప్తే రోజు ఇక్కడ పనిచేయడం ఎందుకు? బయటకు వెళ్ళి సొంతంగా ట్రై చేసుకోవచ్చు కదా. హలో, కొత్త లాయర్లో కేసు దొరకడం అంత ఈజీ కాదమ్మా. అదే మోహన్ రావు సార్ లాంటి పెద్ద లాయర్ దగ్గర కేసు గెలిచామనుకో, కేసుల గురించి మనం అడగాల్సిన అవసరం ఉండదు, అవే మన దగ్గరకు వస్తాయి. తేజ సార్ పిలుస్తుంది. సరే సార్. తేజ, నువ్వు త్వరగా భోంచేసి వెళ్ళి మన 304A కేసులో ఆ కట్ట కింద పెట్టించి లహరిని అక్కడ ఉండమని. ఓకే సార్. అలాగే నువ్వు వెళ్ళి ఆ 498A కేసులో అక్యూజ్డ్ యాబ్సెంట్ కారణంగా ఇంకో డేట్ తీసుకో. ఈ లోపు నేను వచ్చేస్తా. ఓకే సార్. లహరి తొందరగా తిను సార్. నిన్ను 304Aలో ఉండమన్నారు. హలో, ఎవరండి ఇందాక ఫోన్ చేశారు? సార్, నా పేరు షణ్ముఖ్ రెడ్డి. వైజాగ్ నుంచి మాట్లాడే ఒక కేసు గురించి మోహన్ రావు గారితో మాట్లాడాలి. శుక్రవారం అంటే ఎల్లుండే కదా? మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి. ఎలాగో సాటర్డే సండే కోర్ట్ హాలిడే కాబట్టి సార్ మీతో డీటెయిల్ గా మాట్లాడతారు. అయితే మేము శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్. ఓకే. శుక్రవారం రమ్మంటే ఎలా అన్నా? మన సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు కదా. అలా చెప్తే అసలు రావద్దంటారా? ఆఫీస్ లో మురళి గారిని నోటరీ చేసి పెట్టమని అడిగారా? నీకు ఇచ్చి పంపిస్తా అన్నాడు, తెచ్చావా? ఆయన ఇచ్చాడుగా, నేను తీసుకురాలేదు బాబాయ్. ఏరా, నేను అసలు నోటరీలు ముట్టుకోను బాబాయ్. ఇంకెవరితో తెప్పించుకో.
తేజ మా 304A క్రాసింగ్ ఒకటి ఉందిరా, సార్ వస్తున్నారు. మీ 304A గురించే మా సార్ కూడా మాట్లాడుతున్నారన్న. సెటిల్మెంట్ చేయకుండా మోహన్ రావు గారి కేసు ఎందుకు వాదిస్తున్నారని ఇందాకే శేఖరాణతో అన్నారు. ఇదే క్వశ్చన్ నేను అడిగితే, ఏ తేజ నీ పన్ను చూసుకో. అది కాదన్న, అసలు ఈ కేసులో ఏం క్వశ్చన్లు అడుగుతారన్న నాకు అర్థం కాదు. లారీ డ్రైవర్ యాక్సిడెంట్ చేసాడని క్లియర్ గా తెలుస్తుంది కదా. అరే కోటి, గెలిచే అవకాశం లేకపోతే మా సార్ ఏ కేసు తీసుకోర్రా. మోహన్ రావు గారు, ఒక కేసుని వాదించొద్దని మీకు చెప్పే హక్కు నాకు లేదు. బట్ ది అదర్ పార్టీ హ్యాస్ ఎ లాస్ ఆఫ్ లైఫ్. ప్లీజ్ షో సమ్ కైండ్నెస్. కైండ్నెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ జస్టిస్ యువర్ ఆనర్. మేము లా కాలేజీలో చదువుకున్నప్పుడు కోర్ట్ హాల్లో అడుగు పెట్టే ముందు చెప్పులు వదలాల్సిన అవసరం లేదు, కానీ దయ, జాలి, కరుణ మాత్రం ఖచ్చితంగా వదిలేయాలని చెప్పారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. యువర్ ఆనర్, ఇఫ్ యూ ప్లీజ్ అలౌ మీ, ఐ విల్ స్టార్ట్ విత్ మై క్రాస్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చనిపోయిన వెంకటరమణ అనే వ్యక్తి మీకేమవుతారు? మా నాన్నగారండి. ఆయనకి ఏం జరిగిందో చెప్పండి. రోడ్డు దాటుతుండగా లారీ గుద్ది చనిపోయారండి. మా సార్ ఏం క్వశ్చన్స్ అడతారో నేను చెప్పనా? యాక్సిడెంట్ జరిగిన చోట మీ ఊరి పేరుతో ఏదైనా సైన్ బోర్డు ఉందా? అదేనయ్యా, మీ ఊరి పేరు రాయపాడు అని రాసి బాణం గుర్తు వేసిన బోర్డు ఏమైనా ఉందా? లేదండి. ఆ ప్లేస్ లో జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? అదే, ఈ రోడ్డు మీద తెల్లగీతలు ఉంటాయి, ఇక్కడ రోడ్డు దాటొచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటివి లేవు సార్. డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా? లేదండి. మరి అతను ఏం తప్పు చేశాడు? ఎందుకు పెట్టారు ఈ కేసు? స్పీడ్ గా వచ్చి గుద్దేశాడండి. యువర్ ఆనర్, ఆ హైవే మీద స్పీడ్ లిమిట్ 100, కానీ డ్రైవర్ 110 స్పీడ్ లో వచ్చాడని సెక్షన్ 304 నెగ్లిజెన్స్ ఇన్ డ్రైవింగ్ చార్జెస్ వేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లారీ సీజ్ చేసిన టైంలో అందులో ఉన్న మెటీరియల్ వెయిట్ 8.2 టన్స్ అని అదే పోలీసులు ఫైనల్ డిక్లరేషన్ లో ఇచ్చారు. కానీ అకార్డింగ్ టు ద క్యాల్కులేషన్స్ ఆఫ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.2 టన్స్ లోడ్ ఉన్న ఒక లారీ వెళ్ళగలిగే మాక్సిమం స్పీడ్ 80. సో ఓవర్ స్పీడింగ్ కి ఛాన్స్ లేదు. ఉన్న స్పీడ్ ని స్లో చేయాలి అంటే అక్కడ ఈ జీబ్రా లైన్స్ గానీ సైన్ బోర్డ్స్ గానీ ఏమీ లేవు. హైవేలో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేని చోట పెడెస్ట్రియన్స్ రోడ్డు దాటడమే తప్పు. అలాంటిది నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా, రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటించకుండా వెంకటరమణ చేసిన తప్పుకి లారీ డ్రైవర్ నారాయణ ఎందుకు కాంపెన్సేషన్ కట్టాలి, ఎందుకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేస్తారు? ప్రాసిక్యూషన్ దీనికి సమాధానం చెప్తే కేసు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ కోర్ట్ టు డిస్మిస్ ద కేస్ హియర్ ఇట్సెల్ఫ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సీజ్ వెహికల్ టు ద డ్రైవర్ విత్ ఇమిడియట్ ఎఫెక్ట్. Any questions? No, Your Honor. The prosecution has failed to prove section 304A and hence the case is dismissed. థ్యాంక్ యూ మై లార్డ్. అయినా మీ సార్ ఏం చెప్తాడో ముందే చెప్పేసి అంత తెలివైనోడివి. 3 ఏళ్ళుగా ఆయన దగ్గర పని చేస్తున్నావు, ఎందుకన్నా ఒక కేసు కూడా ఇవ్వండి నీకు. అబ్బా, ఇటు తిరిగి అటు తిరిగి ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వచ్చావా? అది కాదు, వాడు కరెక్ట్ గానే వచ్చాడు. అసలు నువ్వు చెప్పు, ఇవాల్టి కేసు నాకు ఇచ్చుంటే నేను కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ చేసేవాడిని కదా. చేస్తావు మరి ఏమో, అయినా నేను అడుగుతానని వెయిట్ చేస్తున్నాడేమో. ఇప్పుడు ఆఫీస్ కి కొత్త ల్యాండ్ డిస్ప్యూట్ కేసు వచ్చింది కదా, అది నేను చేస్తానని ఆయన అడుగుతాను. ఆయన ఛాంబర్ లో మంచి మూడ్ లో ఉన్నప్పుడు నాకు చెప్తావా? మెసేజ్ చేస్తావు కదా? చేస్తా. ఇది ఓ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు. నెక్స్ట్ వీక్ హియరింగ్ ఉంది. ఎవరు టేకప్ చేస్తారు? మురళి సార్, ఇప్పుడు నీ దగ్గర ఏం కేసులు ఉన్నాయి? ఒక చెక్ బౌన్స్, ఒక ఫ్యామిలీ కోర్టు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్, ఒక 460 ఉన్నాయి సార్. రమణ నీ దగ్గర? సార్, నా దగ్గర ఈవ్ టీజింగ్ కేసు ఒకటి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అండ్ థెఫ్ట్ కేసు ఒకటి ఉన్నాయి సార్. ఏమ్మా కృష్ణవేణి, నీ దగ్గర రేప్ కేసు వాయిదాలు వెంట వెంటనే పడిపోతున్నాయి కదా? అవును సార్. ఈ కేసు నేనే టేకప్ చేస్తాను. క్యారీ. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు సార్, నేను కూడా ఇండివిజువల్ గా కేసు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు ఓకే అంటే నేను ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు టేకప్ చేస్తాను సార్. నీకు ఇండివిజువల్ కేసు ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదు తేజ, హ్యాపీగా ఇస్తా. కానీ కేసు ఇచ్చే ముందు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే కేసు ఇస్తాను. అడగండి సార్. లిజన్, ఒక ట్రాక్ మీద ట్రైన్ వెళ్తోంది. అదే ట్రాక్ మీద ఒక మనిషి ఉన్నాడు. నువ్వు ఆ ట్రైన్ ని ట్రాక్ మార్చే లీవర్ దగ్గర నువ్వు ఆ లీవర్ ని పుల్ చేసావనుకో, ఆ ట్రైన్ వేరే ట్రాక్ మీదకి వెళ్తుంది. కానీ అక్కడ కూడా 5 మనుషులు ఉన్నారు. వాళ్ళు చనిపోతారు. నువ్వు లీవర్ పుల్ చేయలేదనుకో, ఈ ఒక్కడు చనిపోతాడు. సో ఇప్పుడు చెప్పు, ఈ ఒక్కడిని కాపాడతావా, ఆ 5 కాపాడతావా? సార్, ఆ ఒక్కడి ప్రాణం కంటే ఆ 5 ప్రాణాలు ఇంపార్టెంట్ కదా సార్. సో నేను 5 కాపాడతాను సార్.
ఏం బాబు ఏంటి సంగతులు? నీ కొడుకు కూడా కోర్టు బయట నోటరీలు చేసుకుంటూ మీ ఆయనలాగా మిగిలిపోతాడేమో భయం ఏమైనా ఉంటే తీసేయి. నీ కొడుకు ఇప్పుడు లాయర్. ఏ మీ మోహన్ రావు కేసు ఇస్తానన్నాడా ఏంటి? ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. మళ్ళీ ఆ మోస్ట్ ఏంటి? ఓ క్వశ్చన్ అడిగాడు, దానికి సమాధానం చెప్పమన్నాడు. తెలివైన కదా, టక్కన చెప్పేశాడు. కేసు కూడా రేపు ఇచ్చేస్తాడు. మంచిది. తిన్నావా? ఇప్పుడే తిన్నాను. నువ్వు తిన్నావా? నేను కూడా తిన్నానురా. సార్ నువ్వు ఒక్కడిని చంపేసి 5గురిని బతికిస్తా అన్నావు కదా. యాక్చువల్ గా 5గురు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తేజ. వాళ్ళు కొంతమందిని చంపేశారు. కేసు నడుస్తుంది. తప్పకుండా శిక్ష పడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ ఒక్కడిని కాపాడతావా, ఈ 5గురిని కాపాడతావా? సార్, ఆ 5గురు క్రిమినల్స్ కంటే ఈ ఒక్క ఇన్నోసెంట్ సివిలియన్ ప్రాణం ముఖ్యంగా సార్. సో 5గురు చంపేసి ఒక్కడిని కాపాడతాను సార్. ఆన్సర్ చేంజ్డ్. పదవేళ్ళ ఆ క్లర్క్ దగ్గర కాపీ తీసుకుని ఆఫీస్కి వచ్చా. సార్ అది కేసు. ఓ, నువ్వు 5గురిని చంపేసి ఒకరిని బతికిస్తా అన్నావు కదా. అవును సార్. 600 కుటుంబాలున్న ల్యాండ్ ఉంది. దాన్ని ప్రైవేట్ పార్టీకి శాంక్షన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ని 5గురు చంపేసి ఆ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడకుండా ఆపారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ కి ఈ 5గురు అవసరం తేజ. ఇప్పుడేం చేస్తావు? ఆ 5గురిని కాపాడతావా, ఈ ఒక్కడిని కాపాడతావా? ఆ ఒక్కడిని చంపేసి 5గురిని కాపాడతాను సార్. His answer is shuffling, changing. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. అది కేసు గురించి చెప్తా అన్నారు. అది నువ్వు 5గురిని కాపాడే ఆ ఒక్కడిని చంపేస్తావు కదా. అవును సార్. ఆలోచించి చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఈ 5గురు ఏ ల్యాండ్ కోసం అయితే రెబల్స్ గా మారారో ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చింది ఒక్కడున్నాడు కదా, వాళ్ళ నాన్నే తేజ. చెప్పు, ఎవరిని బతికిస్తావు? ఆలోచించు. స్మార్ట్. ఏం బాబు ఏంటి సంగతులు? ఏమంటాడు మీ మోహన్ రావు కేసు గురించి? ఇచ్చాడా? ఇంకా లేదమ్మా. సర్లే, అన్నం తిన్నావా? లేదు, తింటా. గొంతు ఎలా ఉంది? ఏం లేదమ్మా, బానే ఉంది. ఏమన్నా అన్నాడా మీ మోహన్ రావు? నాన్నెందుకు నోటరీలు చేసుకుంటూ మిగిలిపోయాడో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఏంటి? ఏం లేదులేమ్మా, నేను మళ్ళీ చేస్తా. రే తేజ. He is really a very smart. చెప్పండి. ఇక్కడ తేజ గారు. నేనే తేజ, చెప్పండి. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఓ, వైజాగ్. మీరే ఫోన్ చేశారు. కూర్చోండి. ఏంటి కేసు మీది? ఓ, రన్నింగ్ కేసా? ట్రయల్ స్టార్ట్ అయిందా? సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ సార్. ఫైనల్ జడ్జిమెంట్? అసలు కేసు ఏంటి మీది? మాక్సో. అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటి సార్. ఏంటి? రిమాండ్ లో ఉన్నాడు సార్. రిమాండ్? రిమాండ్ అంటే ఫైనల్ జడ్జిమెంట్ అంటున్నారు, రిమాండ్ అంటున్నారు. కేసు మొదలైనప్పటి నుంచి రిమాండ్ లోనే ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్. 78 రోజుల నుంచి రిమాండ్ లోనే ఉన్నాడు. సరే, మీరు కూర్చోండి, నేను సార్ చెప్పి పిలుస్తా. What do you think? What will happen? Happy New Year 2013. మా స్కూల్కి టైం అవ్వలేదా? రేయ్, ఏనానా? ఏమే చూసావాడు? ఆ ఎంట్రీ ఏదో త్వరగా పాస్ అయితే డిగ్రీ చదివిద్దాం మనం అనుకుంటుంటే రోజు రోజుకి కొత్త అలవాట్లు నేర్చుకుని చాలా గొప్పగా తయారవుతున్నాడు. ఎప్పుడు చూడు ఆ ఇంటర్నెట్ దగ్గర పడి ఉండడమే. ఆ ఎదవలతో తిరిగిదిగో ఇలా తయారవుతున్నాడు. అయినా రెడ్డిగా అనాలే, పెళ్ళై పిల్లలను వీళ్ళతో తిరగడానికి ఆడికి బుద్ధి ఉండాలి. ఊరుకోనా? న్యూ ఇయర్ రోజు కూడా పొద్దు పొద్దున ఏంటిది? నా పనేదో నేను చేసుకున్నాను, డబ్బులేదో నేను సంపాదించుకుంటావు కదా. గొప్ప పనిలేరా? ఏం పనులేరా నువ్వు చేసేవి? రే, రోజు పనికి వెళ్తున్నా అనడానికి, ఆఫీస్కి వెళ్తున్నా అనడానికి చాలా తేడా ఉందిరా. అయినా చదువుకోకుండా ఈ ఊరు పేరు లేని పనులు చేసుకుంటే ఎన్నాలరా? నా పన్నే అనుతున్నాను. కార్పొరేట్ బ్రాంచ్ కి సెకండ్ ఇయర్ వర్క్ చేస్తాం మేము. బ్రాండ్ ప్రమోషన్ అంటారు దీన్ని. అయినా నా బట్టలు నేనే కొనుక్కున్నా, నా బండి ఫైనాన్స్ కూడా నేనే కట్టుకున్నావు కదా. నేను నిన్నేం అడగనప్పుడు నువ్వెందుకు నన్ను చదువుకొని అడుగుతావు? రేయ్, నా బతికలకో కూలి బతికే. దీన్ని ఎంత చదివించినా మన ఇంట్లో ఉండదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోద్ది. ఇంట్లో చదువుకున్నోడు లేకపోతే ఇల్లు ఎప్పటికి ఇలాగే ఉండిపోతున్నా. చదువుకున్నాడే గొప్పడవుతాడనేది అబద్ధం నాన్న. ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నాడు సూర్యనారాయణ, ఏం చదువుకున్నాడు? ఎంత సంపాదించలేదా? రేయ్, నిన్ను బాగు చేయాలనుకోవడం నా బుద్ధి తక్కువ. అమ్మా, వెళ్ళొస్తా. జాగ్రత్త. ఏమ్మా, మీ ఆయనకు పండగ పబ్బం అంటూ ఏముంటదా? ఎప్పుడు చూడు నన్నే. బాబు,
నాకు నా కొడుకు ఏం చేసినా తప్పు కాదు, నా మొగుడు ఏం చేసినా తప్పు కాదు. మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ షాంపూ ప్యాకెట్ లేవే. అయిపోయి ఉంటాయిరా. మీ ఆయనకు నన్ను అన్నాన్ని మాటలుంటాయి కానీ షాంపూ ప్యాకెట్లు మాత్రం ఉండవు ఇంట్లో. పోయి తెచ్చుకోపోరా. అన్నా షాంపూ ప్యాకెట్లు ఇవా? అంకుల్ గ్రీటింగ్ కార్డ్స్ ఇవే ఉన్నాయా? అవే ఉన్నాయమ్మా. రే మాయ చందు, హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏం మారుతుంది ఇప్పుడు? క్యాలెండర్లు మారుతాయి, క్యారెక్టర్లు ఏం మారిపోవు కదా. బొక్కలే. అమ్మా వేడి నీళ్ళు పెట్టలేదా? లేదురా. ఇప్పుడు నేను చల్లితో స్నానం చేయాలా? అబ్బా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పెట్టుకో. అంత టైం లేదా, ఈవెంట్ ఉంది. సర్లే. సడన్ సర్ప్రైజ్. ఎవడే వాడు? ఇందాక షాప్ దగ్గర కూడా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఎవరే? చందన్నయ్య. అన్నయ్య? అబ్బో అంత క్లోజా? అంటే పక్కనే ఉంటాడు కదా, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఓ వాడి నెంబర్ ఉందా నీ దగ్గర? ఏది ఒకసారి ఇవ్వు. ఎందుకే? ఇవ్వవే. వద్దే. ఇవ్వమంటున్నాను కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే తిరిగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ఆ ఏదో పంచులు ఎందుకురా నీకు? ఎవతువే నువ్వు? ఎవరైతే నీకెందుకురా? ఆ ఎక్స్పోజింగ్ ఏంట్రా? షర్ట్ వేసుకునే అలవాటు లేదేంట్రా నీకు? నీదేమన్నా డిగ్రోషన్ బాడీ అనుకుంటున్నావా? ముందు షర్ట్ వేసుకో, ఏదో పంచులు తర్వాత వేయచ్చు. ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు? చేసింది మా ఫ్రెండ్ అని అన్నయ్యకి తెలిస్తే ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేను ఎందుకు చెప్తానే? ఏమే మీరు చెప్తారా? అదే చెప్పం లేవే. ఎందుకే కూర్చో. నీకేమే మీ ఇల్లు ఎక్కడో 35 కిలోమీటర్లు అవుతలా, నేనుండేది పక్కనేగా. ఏమైనా అయితే నాకే వస్తుంది ఫస్ట్. ఏం అవ్వలేవే. ओके सो गाइज, जैसे कि हमने ये इंट्रोडक्शन सीन देख लिया है कोर्ट स्टेट वर्सेस अ नोबडी का, and what I have understood is there is some case going on that boy, and result is about to come, like the judgment is about to come, I think 2-3 days after 3 days. So they went to Mohan Rao sir to ask help, but I don't know who will help, because I think I have seen the trailer, I don't remember clearly, but like this guy who was reading the script, the boy who was reading the case file will do the, like he will take this case, I think, or maybe Mohan Rao sir will give him this case, I don't know that, but yeah, this is what is happening. And Poxo act is really very dangerous. So I don't know what that boy did, or he really like culprit, or he is not a culprit and he just got, I don't know. Let's just see that in further scenes, but this was just an introduction scene, and we have to see in further scenes what exactly happened, what is all this hype about this movie, and what is there and all. But yeah, I'm enjoying like whatever I've seen. This was like just a base setup, so they are just telling and just setting the base, and all the characters they are just putting them together, but still we have to know a lot, because that was just court scene they have shown, and then like that boy's story they just started showing. Okay, but we will know more about this movie in further scenes. And yeah, you just guys have to comment down below and just have to make me feel like yes, this is the right movie, this is the movie in which you want to see my reaction on. And if really you want to see my reaction on this movie, just comment down below. I just want to get like a confirmation from you guys that you are really excited to watch this movie with me. And yeah, I think that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.